స్వరూపానందేంద్ర సరస్వతి పేరు ఇకపై ఎస్ఎన్ పాల్. అతను హిందువు కాదో తేల్చి చెప్పాలని ఇచ్చిన 48 గంటల గడువు పరిసమాప్తం. అతని మౌనం హిందువు కాదని నిర్ధారణ. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి క్రిస్టియన్ మత ప్రసారం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. గాంధీ మార్గం, తెలుగు శక్తి సిద్ధాంతం. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ స్వరూపానందేంద్ర సరస్వతితో చర్చించేందుకు బుధవారం శారదా పీఠానికి వెళ్లిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వెళ్లారు. అయితే బివి రామ్తో మాట్లాడేందుకు స్వరూపానందేంద్ర సరస్వతి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే బివి రామ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరూపానందేంద్ర పేరు ఇకపై స్వరూపానందేంద్ర పాల్గా మార్చి వేశామన్నారు. తిరుపతి లడ్డు అపవిత్రం, రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ శిరచ్ఛేదం అంశంలో స్వరూపానందేంద్ర మౌనం వహించిన నేపథ్యంలో అతను హిందువు కాదో తేల్చి చెప్పాలని ఇచ్చిన 48 గంటల గడువు పరిసమాప్తం అయిందన్నారు. శాంతియుత మార్గంలోనే తెలుగు శక్తి పోరాటం. జీవీఎంసీ గాంధీ విగ్రహానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ నివాళులర్పించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం బివి రామ్ మాట్లాడుతూ తాము గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్నామన్నారు. జాతిపిత చూపిన మార్గంలోనే శాంతియుతంగా ధర్మ పరిరక్షణకు, సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నివారణకు తెలుగు శక్తి నిరంతరం శాంతియుత మార్గంలో పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. హిందూ మతాన్ని భ్రష్టు పెట్టిస్తుంటే స్వరూపానంద సరస్వతి నేటి వరకు మౌనంగా వహించారు. ఇప్పటికీ మేము ప్రెస్ మీట్ పెట్టి 45 గంటల్లో ఆయన స్పందించాలని చెప్పి మేము కోరినా సరే ఆయన నోరు వెప్పలేదు. మరి విచిత్రం, మరి హిందూ మతం ముసుగులో ఎందుకు మోసం చేస్తాం మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఆయన క్రైస్తవ మతాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు, ఆయన స్వతంత్రానికి ఉంది. మేము ఎవరు దాన్ని అడ్డుకుంటలేదు. కానీ మా హిందూ మతం ముసుగులో డ్రామాలు ఆడితే మాత్రం ఊరుకోము. మరి అసలు ఈ శారదా పీఠానికి గుర్తింపే లేదు. ఇది ఒక దొంగ పీఠం, దొంగ స్వామి. మరి ఇలాంటి స్వామి వల్ల హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మరి తిరుమల పుణ్యక్షేత్రంలో వాళ్ళ రెడ్డి రాద్ధాంతం యావత్ భారతదేశం అంతా ఆందోళన చేస్తుంటే ఇది కనీసం కించిత్ బాధ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డికి ఏదో ఫేవర్ చేయని ఉద్దేశంతో ఎలక్షన్ల కోసం ఈయన డ్రామా ఆడి జగన్ హిందూ అని చెప్పి ప్రజలు నమ్మించారు. జగన్ దీనికోసం భూమిలో 10 ఎకరాలు భూమి ఇచ్చారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో భూమి ఇచ్చారు. గత కేసీఆర్ గారు అక్కడ తెలంగాణ భూమి ఇచ్చారు. మరి ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలని నేను కోరుతున్నాను. ఇందాకే పంచకర్ల రమేష్ గారు కలిసి మొత్తం వివరించాం. ఈ శారదా పీఠ గుర్తింపు లేదు. ఇలాంటి దొంగ స్వామిని అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటి స్వామి వల్ల హిందూ మతానికి చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు కేవలం వ్యాపార జంతువు చేస్తున్న తప్ప కూడా కాదు. ఈ వల్ల చాలా మంది మోసపోయారు. ఉదాహరణకు బొగ్గు శ్రీను కొన్ని లక్షలు దీనికోసం ఖర్చు పెట్టాడు. మరి ముఖ్యంగా మహిళలు మోసం చేశారు. మరి ఇలాంటి వ్యక్తులు మరి ఏం చేయగలుగుతున్నారు? అందువల్ల ఈ రోజు నుంచి స్వరూపానంద సరస్వతి పేరు కూడా మేము మార్చేస్తున్నాం, ఎస్ఎన్ పాల్గా ప్రకటిస్తున్నాం. అందువల్ల రేపు ఏదైతే నవరాత్రులు ఉన్నాయో ఆ నవరాత్రులు చేసే అర్హత లేదు. గడిచిన 5 సంవత్సరాలు కూడా తిరుపతి పుణ్యక్షేత్రం డబ్బులు తీసుకొచ్చి చేశారు. సో ఈ సంవత్సరం ఈయన అదేమీ అడవాడు చేయట్లేదు. అంటే కేవలం ప్రజల్ని మోసం చేయటానికి, ఈ ప్రాంత ప్రజలు మోసం చేయడానికి ఈ శారదా పీఠం ఉపయోగపడుతుంది తప్ప ఇంకోటి కాదు. ఆయనకు అసలు తూ అంటే మంత్రం రాదు. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు ప్రోత్సహిస్తూ అడుగుతున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు ఎందుకని మీరు వస్తారు అడుగుతున్నారు. ఇకపై మానుకోండి. హిందూ మతాన్ని గౌరవం లేని ఇలాంటి నీచుల్ని ఇప్పటికైనా బాయ్కట్ చేయండి. మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని దయచేసి శారదా పీఠం ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకొని కోరుతున్నాం. చీని పక్షంలో ఈ ఆందోళన చాలా పెద్దది కాబోతుంది. సో ప్రజలు ఆగ్రహిస్తే ప్రభుత్వం లాంటి ఫెయిల్ అవుతుంది. మరి ఇవాళ స్వామీజీని కలవడం కోసం వెళ్తే అక్కడ పోలీసు బందోబస్తు ఏంటి అడుగుతున్నాను. విశాఖ రైల్వే జోన్ పై బీజేపీ ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. రైల్వేను అన్ని ప్రాంతాలకు విస్తరించే దిశగా మోడీ ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. రైల్వే ప్రయాణికులను మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. భారతదేశంలోనే అత్యున్నతమైన కమిటీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నన్ను ఎంపిక చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, అలాగే హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రైల్వే ఉండే కమిటీలలో రైల్వే కమిటీ చాలా ఇంపార్టెంట్. మనకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. దీనివల్ల ప్రయాణికులకి ఏ విధంగా ఇంకా మంచి సౌకర్యాలు కల్పించాలి,
అలాగే ఫ్లైట్ కారిడార్ని ఏ విధంగా డెవలప్ చేయాలి. ఎందుకంటే రైల్వేస్లో డెవలప్మెంట్ చేసేందుకు చాలా ఉంది. ప్రధానమంత్రి కూడా ఈ రైల్వేస్ రూట్స్ అయితే ఏ విధంగా డెవలప్ చేశారో రైల్వేస్లో డెవలప్ చేశారని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నారు. దీనికి ఈ కమిటీ తోడ్పడుతుంది. ఈ బాధ్యత ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ఈరోజు నాయకులందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. రైల్వే జోన్ ఆల్రెడీ అంతా రెడీగానే ఉంది. ల్యాండ్ ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటే తొందరలోనే దానికి ఫౌండేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు 5 సంవత్సరాల కిందట మనం చూసాము, రైల్వే మినిస్టర్ డైరెక్ట్గా పార్లమెంట్లో చెప్పాడు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అడుగుతుంటే ఇవ్వలేదని. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా త్వరలోనే ఫౌండేషన్ డేటు మీకు తెలియజేస్తాం. రాజకీయాల కోసమే తిరుపతి లడ్డు వివాదాన్ని తీసుకొచ్చారని ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. కల్తీ నెయ్యి వాడలేదని ఈవో ప్రకటించారు. వాడారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకే సయోధ్య లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలని అవినాష్ రెడ్డి ఈ రోజు మీడియా ద్వారా వెల్లడించారు. లోకేష్ గారు ఒక స్టాండ్, వాళ్ళకే అబద్ధాలు చెప్పేదానికి మాట్లాడుకొని చెప్పడం లేదు. నలుగురు ఒకరొకరు ఇండిపెండెంట్ గా చెప్తా ఉన్నారు అబద్ధాలు. కాబట్టి సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల నేపథ్యంలో నిజంగా ఇప్పటికైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, ఈ తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి హితవు పలుకుతూ ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దు, భవిష్యత్తులో ఇటువంటి కాంట్రవర్సీస్ దేవుణ్ణి అడ్డు పెట్టుకొని చేయవద్దు అని చెప్పి మరొకసారి హితవు పలుకుతూ ముగిస్తాం. కాంప్లెక్స్ మనం చూస్తాం. పులివెందుల్లో జిల్లాలోనే ఒక తలమానికంగా ఉండే ఒక అద్భుతమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. ఆ కాంప్లెక్స్ ను వినియోగంలోకి తీసుకొని రాలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ టీడీపీ నాయకత్వము, కూటమి ప్రభుత్వము ఈ మాదిరి ఎన్నో కార్యక్రమాలు ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి వెళ్ళారు. మీరు చేయాల్సిందల్లా వాటిని వినియోగంలోకి తీసుకొని రండి, వాటిని మెయింటైన్ చేయండి చాలు. అది చేయకుండా ఎంతసేపు ఉన్న ఇసుక ఎత్తడము, గ్రావెల్ ఎత్తడము, అక్రమ మైనింగ్ చేయడము, అక్రమంగా జిల్టిన్ స్టిక్స్ నిల్వ చేసుకోవడము, జూదం ఆడడము, ఇష్టం వచ్చినట్లు దోపిడీలు జరుగుతా ఉన్నా కూడా నిద్రపోవడము, మీరు కళ్ళు మూసుకొని నిద్రపోవడము, ఇటువంటివి మీరు చేస్తా ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకత్వం, పోలీస్ శాఖ మేల్కొని లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్లో పెట్టాలా, ఈ అక్రమ మైనింగ్ ఆగాల. పులివెందులలో జిల్లాలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో, పులివెందుల్లో యథేచ్ఛగా ఏదైతే జూదం జరుగుతా ఉందో వాటిని కూకుటి వేలతో పేలించి మరి లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్లో పెట్టే దిశగా జిల్లా ఎస్పీ, జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ ను గాడిలో పెట్టుకోవాలా, ఫర్దర్ ఇటువంటివి రిపీట్ కాకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖను మనవి చేస్తూ, ఈ నియోజకవర్గానికి సంబంధించిన, ఈ జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. మీరు గొప్ప పనులు ఏమీ చేయనక్కర్లే, ఆయన చేసేది వినియోగంలోకి తీసుకుంటాండి చాలు. ఆయన అంత అద్భుతంగా హాస్పిటల్, మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసినాడు. ఈ సంవత్సరం 50 సీట్లు మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ NMC ఒక 50 సీట్లు మంజూరు చేసింది. మంజూరైన సీట్లను వద్దని చెప్పిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది. మంజూరైన 50 సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి, దీని వెనుకలో ఉన్న మతలబ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రాష్ట్ర వ్యాప్తంగా 5 కాలేజీలను ప్రైవేట్ మోడ్ లో మొదలు పెట్టాలన్న ఒక దురాలోచనతో ఇవాళ ప్రభుత్వ కాలేజీ కింద మనకు మంజూరైన 50 సీట్లను కూడా ఈ ప్రభుత్వం వద్దని చెప్పింది. దీని వెనుకలో ఉన్న దురాలోచన ఒకటే. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించేందుకు షర్మిలారెడ్డి విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టులో షర్మిలకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు విషయంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ వ్యవహారాన్ని కేంద్రం దర్యాప్తు చేయాలని అన్నట్టుగా ఉందన్నారు.
శక్తి. మనిషినైతే బంధించొచ్చేమో కానీ భావాలను, ఆలోచనలను బంధించడం అసాధ్యమని చాటి చెప్పిన మహనీయుడు బాపూజీ. అందుకే బాపూజీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మనకే కాదు, ఇతర దేశాలకు, ప్రపంచం మొత్తంలో ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచాడు మహాత్మా గాంధీ గారు. ఆయన నమ్మినవి సత్యం, అహింస, శాంతి, సమానత్వం. ఉన్నాయా అన్నా ఈరోజు? ఇంకా బ్రతికే ఉన్నాయా ఇవి? వీటికి విలువ ఉందా? పాలకులు వీళ్ళకి గౌరవం లేదు. అందుకే ఇప్పుడు పాలకులు పాటిస్తున్నది గాంధీజీ సిద్ధాంతం కాదు, గాడ్సే సిద్ధాంతం. అవునా కాదా అన్నా? మత సామరస్యం కోసం ఎంతో చేశారు కాంగ్రెస్ పార్టీ అయినా, మన దేశాన్ని పాలించిన మత సామరస్యానికి చిచ్చు పెట్టాలా? ఇప్పుడు మతం పేరుతో, కులం పేరుతో విభజించు, పాలించు అన్న రీతిలో సాగుతుంది బీజేపీ పాలన. మన దేశంలో గాంధీజీ సిద్ధాంతాలు లేవు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే ఉన్నాయి. భారత రాజ్యాంగం నడవడం లేదు, ఇక్కడ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగమే నడుస్తుంది. ఎప్పుడు చూసినా బీజేపీ పాలన. సీతమ్మ దారిలోని హిల్ వ్యూ పార్క్ లో రోహిత్ మెమోరియల్ ట్రస్ట్, ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించింది. సీతమ్మదారిలోని హిల్ వ్యూ పార్క్లో రోహిత్ మెమోరియల్ ట్రస్ట్, ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్రీమతి దీపిక, గురుద్వారా సత్ సంకత్ సిక్కు మిషన్ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ డాక్టర్ డిఎస్ ఆనంద్, ప్రాజెక్ట్ ఫర్ ట్రస్ట్ డైరెక్టర్ శ్రీమతి గుర్మిత్ కోహ్లీ ప్రారంభించారు. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ అనంత్రే గణపతి మాట్లాడుతూ, రోహిత్ అనంత్ గణపతి అనే స్ట్రాప్ యువకుడి జ్ఞాపకాన్ని సజీవంగా ఉంచడానికి 16 ఏళ్ల క్రితం స్థాపించిన ట్రస్ట్ సామాజిక అభ్యున్నతి కోసం ప్రత్యేకించి క్యాన్సర్ అవగాహన, కౌన్సిలింగ్, పాలియేటివ్ మెడికల్ కౌన్సిలింగ్, మహిళా సాధికారత రంగాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. అన్ని వయసుల వారి స్వచ్ఛంద రక్తదాతల నుంచి యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు. రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శిబిరానికి హాజరైన దాతలతో సహా అందరికీ రక్తదానం ప్రాముఖ్యత, ప్రయోజనాలపై సలహాలిచ్చారు. ఆరోగ్యకరమైన జీవన శైలి ప్రాముఖ్యతపై కూడా వారితో చర్చించారు. మన రోహిత్ మెమోరియల్ సంస్థ ఆధ్వర్యంలో ఏఎస్ రాజా వారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇక్కడ మన సాయి హిల్స్లో హిల్ వ్యూ పార్క్లోని కండక్ట్ చేయడం జరిగింది. అందరూ తెలుసుకోవాల్సింది, అందరికీ తెలిసింది ఏంటంటే ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ అనేది ఎలా ఇంపార్టెంటో ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రోజులో బ్లడ్ లేక ఎనిమిక్గా ఉండి చాలామంది ఎక్స్పైర్ అవ్వడం, అలాగే రోగాలకి ఇమ్యూనిటీ పవర్ లేకుండా రోగాల బారిన పడడం జరుగుతుంది. సో అలాంటి వాటిని ఉద్దేశంలో పెట్టుకుని బ్లడ్ డొనేషన్ క్యాంపులని కండక్ట్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సో దయచేసి మీ అందరూ కూడా మీ బ్లడ్ టెస్ట్ చేయించుకొని
అదేవిధంగా మీకు ఒకవేళ మీ బ్లడ్ లెవెల్స్ కనుక హెచ్పి 14.5 కనుక అబవ్ ఉంది అనుకుంటే మటుకి దయచేసి మీరు అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్న రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఆన్ ద ఒకేజన్ ఆఫ్ మహాత్మా గాంధీస్ బర్త్డే అండ్ శాస్త్రి గారు అవర్ leaders, I extend my greetings to all my brother Indians. And as per our teachings in the Guru Granth Sahib, Guru Nanak says, service to mankind is the service to God. If you want to service God, the only way is to service the mankind. And as Madam said, we should be coming forward, and I am very proud of my brother Anantram Garu, Rohit Memorial, my sister Gurmeet Kaur Kohli, other people who gathered here for giving blood donation. On behalf of Gurdwara also, about 1 month back we had a blood donation camp by Rotary Club done in our Gurdwara Sitamdara. So I feel privileged to be a part of this occasion, and wishing all the very best to the Rohit Memorial and maximum donors to come and take part in this place. Thanks. Namaskaram andarki. Thank you very much, Ms. Deepika. విశాఖ కలెక్టరేట్లో బుధవారం గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ చేసిన సేవలను వివరించారు. సో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చేసిన త్యాగాలు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే వీఆర్ ఫర్గెటింగ్ ద సాక్రిఫైసెస్ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అవర్ ఓన్ వరల్డ్ వితౌట్ రెస్పెక్టింగ్ ద ఐడియల్స్ విచ్ వేర్ ప్రొపగేటెడ్ బై ద దెన్ ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళు ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని మనకు అందజేస్తారు. దాన్ని ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒక కళతో ఆ త్యాగాలన్నీ చేశారు. మన దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకొచ్చారు. ఆ దేశ ప్రజలకు మంచి చేసే అవకాశం మనందరికీ ఉంది. ప్రభుత్వ ఉద్యోగిగా మనందరికీ ఆ అవకాశం దొరికింది. మనం దానికి సంతోషపడాలి, గర్వపడాలి. అవకాశాన్ని మనము చక్కగా వాడుకుంటే ప్రతి ఒక్క పేదవారికి మనము మేలు చేసే అవకాశం ఉంది. ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ యూ హియర్ ఆర్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది దీంట్లో. ఎందుకంటే ల్యాండ్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ అసెట్ ఫర్ ఎనీబడి. ఆ క్రూషియల్ అసెట్తో వాళ్ళకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, ఒక అనుబంధం ఉంటుంది. సో అలాంటి ఒక అసెట్ని రక్షించడానికి మన చేతిలో అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని మనం పేదలకు ఉపయోగపడే విధంగా వాడుకోవాలి. పెద్దవాళ్ళకి, గొప్పవాళ్ళకి, ధనవంతులకి అందరూ ఆడుకుంటారు. వాళ్ళకు ఎలాగైనా న్యాయం జరుగుతుంది. పేదవాళ్ళే మనము కాపాడాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా హెచ్ఓడిస్ ఈరోజు వచ్చారు. మీరు అందరూ కూడా వాళ్ళకు కావాల్సిన సహాయం చేపట్టాలి. ఇప్పుడు శాస్త్రి గారి గురించి మాట్లాడాలంటే ఆయన స్లోగన్ అందరికీ గుర్తుంటుంది, జై జవాన్ జై కిసాన్ అని. ఇండో పాకిస్తాన్ వార్ సమయంలో ఆయన ఈ ఒక్క స్లోగన్ వల్ల ఎంటైర్ కంట్రీని ఆయన మోటివేట్ చేస్తూ గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ అనేదంతా కూడా ఆయన హాయంలోనే తీసుకురావడం జరిగింది.